హాయ్ అండి, బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈజీగా బ్లౌజ్ మెజర్మెంట్తోన బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా చేసుకొని ఈజీగా రాని వాళ్ళు కూడా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది అయితే లెంత్ ఇంత పెట్టుకోవాలి. కుట్లకి అక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్లకైతే వదిలేసుకోవాలి. ఇగో ఈ విధంగా అయితే డీలా మొత్తం మనం ఉక్సులు పెడతాం కదా, ఉక్సు పట్టి ఇలా తీసుకొని కుట్లకి కరెక్ట్ మొత్తం ఉండేటట్టు ఒకటేసారి కుట్లకు కూడా పెట్టేస్తున్నాను నేనైతే. చూడండి, ఇది సంక భాగం కింద కుట్లకు నుంచి కొంచెం పైన కూడా కుట్లకు వదిలేసి ఈ విధంగా అయితే మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ ఎంత ఉందో అంత చూసుకొని నెక్ పార్ట్ కూడా ఇగో ఈ విధంగా అయితే మార్క్ వేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా అయితే కట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. రౌండ్ నెక్ అంటే రౌండ్ నెక్ వేసుకోండి. నేనైతే డబ్బా నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఇది డబ్బా నెక్. చూడండి, షోల్డర్ కూడా మన బ్లౌజ్ ఎంత ఉందో అంత షోల్డర్ గీసుకోవాలి. కుట్లకి అక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకోవాలి షోల్డర్ మీద కూడా. ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదైతే కట్ చేసుకుందాం. ఓకేనా, చాలా ఈజీ అండి కట్ చేయడం మాత్రం. వచ్చిన వాళ్ళకి ఈజీగానే అనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు కదా. నా విధంగా కట్ చేస్తే మాత్రం ఈజీగా అర్థమవుతుందండి. చూడండి, సింపుల్గా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్. టేప్ అవసరం లేదు, స్కేల్ అవసరం లేదు. చూడండి, ఇట్లా ఈ విధంగా వెనక పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని బట్టి ముందర పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇదే క్లాత్ మీద ముందర పార్ట్ చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని నుంచి పోంటే ఇది కూడా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. కావాలంటే మీరు చాక్ పీస్తోనే మార్క్ వేసుకున్నాక కూడా గీసుకొని కట్ చేసుకోవచ్చు. చాక్ పీస్తోనే ముందే మనం మొత్తం మార్కింగ్ పెట్టుకొని తర్వాత కట్ చేయొచ్చు. నేనైతే డైరెక్ట్ ఇలాగే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కూడా సేమ్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఇక్కడ ముందర క్రాసులు తీస్తాం కదా మనము, క్రాసుల వరకు మనం క్రాసులు ఎంత పెడతామో అంత అయితే ఇంక భాగం మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని మనకి ఇగో చాక్ పీస్తోనే మార్క్ వేసుకోవాలి. ఇగో ఈ విధంగా అయితే గీసుకొని చూడండి, ఈ విధంగా అయితే మార్క్ వేసుకోవాలి. ఇది క్రాస్ పట్టి, ముందర క్రాస్ వస్తుంది కదా, ఆ విధంగా. పిల్లలు అయితే ఈరోజు హాలిడే కదండి, బాగా అల్లరి, సౌండ్ అయితే ఎక్కువ వినిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా, చూడండి, మాకు వెనక పార్ట్ ముందర పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా ఉంది కదా, ఇట్లా వేసుకుంటేనేమో మనకి పొట్టిగా ఉన్న చేతులు అయితే ఇలా వచ్చేస్తుంది. సంఖకి సోగు లేకుండా జాయింట్ వస్తుంది కదా, అలా కాకుండా మొత్తం ఇట్లా వేసుకుంటే పొట్టి చేతులే కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. పొడవు చేతులు అయితేనేమో వేరే విధంగా వేసుకోవాలి. ఇవి పొట్టి చేతులు కాబట్టి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఉంది కదా, అది రివర్స్ తీసుకొని ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఫోల్డ్ ఉన్నదేమో మన సైడ్ ఉండాలండి. ఇగో ఈ విధంగా అయితే మొత్తం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. కుట్లకి ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టుకొని ఒక్కొక్క హాఫ్ ఇంచ్ మాత్రం పైనకి పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కుట్లలోకి పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, చాలా ఈజీగానే అర్థమవుతుందండి ఈ కటింగ్ అయితే. సింపుల్గా కట్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీ అవుతుందని ఈ వీడియో అయితే మీ గురించి చేసి పెడుతున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఓకేనా, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. వెనక పార్ట్ ముందర పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలి కొంచెం. ఇవి జాయింట్ ఇట్లా ఉంటాయి కదా, ఓపెన్ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.